ఉమెన్స్ క్యాండిడేట్ టోర్నమెంట్ విజేతగా భారత మహిళా గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సోదరి అయిన ఆర్ వైశాలి చెస్ చరిత్రలో అద్భుతాన్ని సృష్టించారు. ఏప్రిల్ 15, 2026న సైప్రస్ వేదికగా ముగిసిన ఫీడే ఉమెన్స్ క్యాండిడేట్ టోర్నమెంట్ 2026 యొక్క విజేతగా ఆర్ వైశాలి నిలిచారు. ఇక ప్రస్తుత ఫార్మాట్ లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళగా వైశాలి చరిత్ర సృష్టించింది. ఇక ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్యాంశాలు చూస్తే మొత్తం 14 రౌండ్లకు గాను వైశాలి 8.5 పాయింట్లు సాధించింది. అలాగే 14వ మ్యాచ్ అయిన ఫైనల్ మ్యాచ్ లో రష్యాకు చెందిన కటెరినా లాగ్నోతో ఈమె పోటీ పడింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఇక విజేతగా నిలిచినందుకు 30.65 లక్షల బహుమానం లభించింది. అలాగే ఆమె సాధించిన ప్రతి పాయింట్కు 2.40 లక్షలు లభించాయి. ఇక ఈ టోర్నీలో వైశాలి విజయం సాధించడంలో మరో భారతీయ చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ పాత్ర కూడా ఉంది. వైశాలి తన మ్యాచ్ నెగ్గడంతో పాటు టోర్నీలో గట్టి పోటీనిస్తున్న కజకిస్తాన్ ప్లేయర్ బిబిసారా అసౌబయేవా పాయింట్లు కోల్పోతేనే వైశాలికి టైటిల్ దక్కుతుంది. ఇలాంటి సందర్భంలో దివ్యా దేశ్ముఖ్ బిబిసారాతో ఆడిన మ్యాచ్ ను అద్భుతంగా డ్రా చేసింది. దీంతో బిబిసారాకు పాయింట్లు తగ్గి వైశాలి టైటిల్ గెలుచుకోవడానికి మార్గం సుగమం అయింది. నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ 2026 భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన బనారస్ హిందూ యూనివర్సిటీ న్యాయ విద్యలో తన సత్తాను మరోసారి చాటుకుంది. ఇటీవల లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇచ్చిన నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ 2026 లో బనారస్ హిందూ యూనివర్సిటీ విజేతగా నిలిచింది. ఇక ఈ పోటీలను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించింది. ఇక ఈ పోటీలు 2026 ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 11 వరకు 3 రోజుల పాటు జరిగాయి. భారతదేశం నుంచి సుమారు 40కి పైగా విశ్వవిద్యాలయ జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. అందులో బనారస్ హిందూ యూనివర్సిటీ విజేతగా నిలిచింది. ఇక రన్నరప్ గా చండీగఢ్ యూనివర్సిటీ నిలిచింది. ఇక విజేతగా నిలిచిన బనారస్ హిందూ యూనివర్సిటీకి 25,000 రూపాయల నగదు బహుమానం లభించగా రన్నరప్ గా నిలిచిన చండీగఢ్ యూనివర్సిటీకి 11,000 రూపాయలు నగదు బహుమతి లభించింది. అయితే మూట్ కోర్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. న్యాయశాస్త్రం చదివే విద్యార్థులకు పుస్తకాల్లోని థియరీతో పాటు ప్రాక్టికల్ అనుభవం చాలా అవసరం. అందుకే మూట్ కోర్ట్ అనేది అచ్చం నిజమైన కోర్టుని పోలి ఉంటుంది. ఇందులో విద్యార్థులు నిజమైన లాయర్ల వలె తమకు ఇచ్చిన కేసుపై వాదనలు వినిపిస్తారు. అయితే ఇందులో ఎవరి వాదనలు మంచిగా ఉంటే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇందులో బనారస్ హిందూ యూనివర్సిటీ విజేతగా నిలిచింది. ఇక ఈ పోటీలో కేవలం విజేతలకే కాకుండా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక అవార్డులను అందజేశారు. అవి బెస్ట్ రీసెర్చర్ అవార్డును డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీకి అందజేశారు. అలాగే బెస్ట్ మెమోరియల్ అవార్డును ఆర్బీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా జట్టుకు అందజేశారు. అలాగే బెస్ట్ స్పీకర్ అవార్డును లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన మల్లికా చద్దాకు అందజేశారు. అలాగే ఇన్స్పైరింగ్ ఎక్సలెన్స్ అవార్డును అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ జట్టు గెలుచుకుంది.
అలాగే బెస్ట్ రీజనల్ టీమ్స్ అవార్డును బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ మరియు లక్నో యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నాయి. రోటర్డామ్ మారథాన్ 2026లో భారత అథ్లెట్ రికార్డు. నెదర్లాండ్స్ లో జరిగిన రోటర్డామ్ మారథాన్ 2026లో భారత క్రీడాకారుడు సావన్ బర్వాల్ అద్భుత రికార్డు సృష్టించాడు. 48 సంవత్సరాలుగా చెక్కు చెదిరిపోకుండా ఉన్న భారత జాతీయ మారథాన్ రికార్డును ఇతను బద్దలు కొట్టాడు. సావన్ బర్వాల్ 42.195 కిలోమీటర్లను 2 గంటల 11 నిమిషాల 58 సెకండ్లలో పూర్తి చేసి ఈ రికార్డును సాధించాడు. ఇక గతంలో ఈ రికార్డు భారత అథ్లెట్ అయిన శివనాథ్ సింగ్ పేరిట ఉండేది. 1978 సంవత్సరంలో శివనాథ్ సింగ్ 42.195 కిలోమీటర్లను 2 గంటల 12 నిమిషాలలో పూర్తి చేశాడు. ఇక సావన్ బర్వాల్ గురించి చూస్తే ఇతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలో గల జోగిందర్ నగర్ కు చెందినవాడు. ఇతనికి 28 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే ఇతను 2019 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం ఆర్మీలో హవల్దారుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక సావన్ బర్వాల్ కు అధికారికంగా ఇదే తొలి పూర్తి స్థాయి మారథాన్. గతంలో ఆయన హాఫ్ మారథాన్లు, 5000 మీటర్లు, 10,000 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు. ఇక ఈ మారథాన్లో తొలి ప్రయత్నంలోనే జాతీయ రికార్డు సృష్టించడం అతని ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఇక ఈ రోటర్డామ్ మారథాన్లో పాల్గొన్న మరో ప్రముఖ భారతీయ రన్నర్ గోపి లోనకల్ ఈ రేసును 2 గంటల 13 నిమిషాల 16 సెకండ్లలో పూర్తి చేసి 23వ స్థానంలో నిలిచాడు. ఇండియాలో మొదటి రెఫ్యూజ్ పోర్ట్ ప్రారంభం. సముద్ర మార్గాలలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న వాణిజ్య మరియు ఇతర నౌకలను రక్షించడానికి ఇండియాలో మొట్టమొదటిసారిగా పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు. అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఈ వ్యవస్థను మార్చ్ 2026లో ప్రారంభించారు. ఇక రిఫ్యూజ్ పోర్ట్ యొక్క నిర్వచనం చూస్తే దీనికి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్వచనాన్ని ఇచ్చింది. దీని ప్రకారం సముద్రంలో అగ్ని ప్రమాదం, యాంత్రిక లోపం, చమురు లీకేజ్ లాంటి అత్యవసర పరిస్థితులలో చిక్కుకున్న నౌకలు సురక్షితంగా ఆశ్రయం పొందేందుకు కేటాయించబడిన ప్రత్యేకమైన నౌకాశ్రయాన్ని పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ అంటారు. ఇక ప్రమాదంలో ఉన్న నౌకను స్థిరీకరించి అందులోని సిబ్బంది ప్రాణాలను కాపాడటం, అలాగే చమురు లీకేజీ వల్ల సముద్ర పర్యావరణానికి నష్టం జరగకుండా నివారించడం పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక దేశ రక్షణ మరియు వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదానీ గ్రూప్ 2 పోర్టులను పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ గా తీర్చిదిద్దింది. అందులో ఒకటి పశ్చిమ తీరంలో ఉండగా ఇంకొకటి తూర్పు తీరంలో ఉంది. అందులో మొదటి పోర్ట్ దిఘీ పోర్ట్. ఇది మహారాష్ట్రలో ఉంది. అరేబియా సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్లే అంతర్జాతీయ మార్గాలలో వచ్చే నౌకలకు ఈ పోర్ట్ అత్యవసర సేవలు అందిస్తుంది. ఇక రెండవది గోపాల్పూర్ పోర్టు. ఇది ఒడిషా రాష్ట్రంలో ఉంది. బంగాళాఖాతం మరియు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మలక్కా జలసంధి మార్గాలలో వచ్చే నౌకలకు ఈ పోర్ట్ అత్యవసర సేవలు అందిస్తుంది. ఇక ఈ పోర్టులో ప్రపంచ స్థాయి సేవలు అందించడం కోసం అదానీ గ్రూప్ ప్రపంచ ప్రసిద్ధ సంస్థలతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది.
నెదర్లాండ్స్ కు చెందిన స్మిత్ సాల్వేజ్ మరియు మెరైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లతో కలిసి పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ వ్యవస్థను అదాని గ్రూప్ పర్యవేక్షిస్తుంది. స్మిత్ సాల్వేజ్ మరియు మెరైన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకంలో మార్పులు. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అంటే ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అని అర్థం. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకాన్ని మొట్టమొదటిసారిగా 2024 అక్టోబర్లో ప్రారంభించారు. అప్పుడు ఈ పథకాన్ని 10,900 కోట్లతో ప్రారంభించారు. అయితే ఈ పథకం మార్చి 31, 2026న ముగియాల్సి ఉండగా తాజాగా దీనిని మార్చి 31, 2028 వరకు పొడిగించారు. అయితే ఈ పథకంలో వచ్చిన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ వాహనాలకు సబ్సిడీలను జూలై 31, 2026 వరకు పొడిగించారు. అలాగే ఈ రిక్షాలు, ఈ కార్టులు, ఎలక్ట్రిక్ బస్సులు మరియు కమర్షియల్ ట్రక్కులకు మాత్రం సబ్సిడీ గడువును మార్చి 31, 2028 వరకు పొడిగించారు. ఇక ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కు ఇచ్చే రాయితీని ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోకు 2,500 రూపాయలు సబ్సిడీ మాత్రమే ఇస్తుంది. అలాగే వాహనంపై గరిష్ట సబ్సిడీని 5,000 రూపాయలకు తగ్గించింది. గతంలో ఈ గరిష్ట సబ్సిడీ 10,000 రూపాయలుగా ఉండేది. ఇక ఈ 5,000 రూపాయల సబ్సిడీలు ఫ్యాక్టరీ ధర 1.5 లక్షల లోపు ఉన్న వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ పథకం 2 లక్ష్యాలను పెట్టుకుంది. అది ద్విచక్ర వాహనాల అమ్మకాల లక్ష్యాన్ని 14 లక్షల నుంచి 24.8 లక్షలకు పెంచారు. అలాగే 3 వీలర్స్ లక్ష్యాన్ని 39,000కు పైగా పెంచారు. అయితే గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతల వలన ముడి చమురు ధరలు పెరగడం, అలాగే గ్లోబల్ సప్లై చైన్ కు అంతరాయం కలుగుతుండటంతో చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. FICCIకు కొత్త సెక్రటరీ జనరల్ నియామకం. FICCIకు కొత్త సెక్రటరీ జనరల్ గా అనంత్ స్వరూప్ నియమితులయ్యారు. FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని అర్థం. ఇక ఏప్రిల్ 14, 2026న ఇతను ఈ బాధ్యతలను అధికారికంగా స్వీకరించాడు. ఇక అనంత్ స్వరూప్ గురించి చూస్తే ఇతను 1992వ బ్యాచ్ ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అధికారి. ఇక పబ్లిక్ పాలసీ, ట్రేడ్ రెమెడీస్, లాజిస్టిక్స్ అండ్ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇక భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలో ఆయన అదనపు కార్యదర్శిగా పనిచేశాడు. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ గా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్న ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద ఫస్ట్ సెక్రటరీగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇక యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మారిషస్ మరియు ఇఫ్టా దేశాలతో జరిగిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ముసాయిదా మరియు ద్వైపాక్షిక చర్చల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఇక కేంద్ర రైల్వే మంత్రికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలందిస్తూ
ప్రతిష్టాత్మక నేషనల్ రైల్ ప్లాన్ రూపకల్పనలో పాలు పంచుకున్నాడు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం డిజిటల్ రియల్ టైమ్ ప్లాట్ఫామ్ ను ప్రవేశపెట్టడంలో ఇతను ప్రధాన పాత్ర పోషించాడు. ఇక FICCI డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్న జ్యోతి విజ్తో కలిసి అనంత్ స్వరూప్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వ్యాపార ప్రయోజనాలను రక్షించడంలో దిశానిర్దేశం చేయనున్నాడు. ఆస్ట్రేలియాకు తొలి మహిళా ఆర్మీ చీఫ్ నియామకం. 125 సంవత్సరాల ఆస్ట్రేలియన్ ఆర్మీ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా ఆర్మీ చీఫ్ గా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ సుసాన్ కోయల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. 2026 ఏప్రిల్ 13న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ అలాగే రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక జూలై 2026లో ప్రస్తుత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టూవర్ట్ పదవీ విరమణ చేసిన తర్వాత సుసాన్ కోయల్ ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ లో ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్ లో మూడింటిలో ఒక మహిళ అత్యున్నత స్థాయికి ఎదగడం ఇదే తొలిసారి. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ దళాలలో సుమారు 21% మంది మహిళలు ఉన్నారు. దీనిని 2030 సంవత్సరం నాటికి 25%కి పెంచాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక సుసాన్ కోయల్ గురించి చూస్తే ఈమె న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం క్యోగల్లో జన్మించారు. 55 సంవత్సరాల సుసాన్ కోయల్ 1987 సంవత్సరంలో ఆర్మీ రిజర్వ్స్ లో ఒక సాధారణ సైనికురాలిగా తన కెరీర్ ను ప్రారంభించారు. దాదాపు 39 సంవత్సరాలు ఆస్ట్రేలియన్ ఆర్మీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్, తూర్పు తైమూర్ మరియు సోలమన్ ఐలాండ్స్ వంటి ప్రాంతాలలో ఆమె దళాలకు కమాండర్ గా నాయకత్వం వహించారు. ఇక ఆర్మీ చీఫ్ గా ప్రమోట్ అయ్యే సమయానికి ఆమె చీఫ్ ఆఫ్ జాయింట్ క్యాపబిలిటీస్ గా పనిచేస్తున్నారు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ 2026 మార్చ్ 2026కు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ ను ప్రకటించింది. ఇక పురుషుల విభాగంలో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నాడు. ఇతను స్వదేశంలో జరిగిన ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ లో వరుసగా 3 మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడినందుకు గాను ఇతను ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇక 2026 T20 వరల్డ్ కప్ ను భారతదేశం సొంతం చేసుకొని ఈ ట్రోఫీని వరుసగా రెండవసారి గెలుచుకున్న జట్టుగా రికార్డు సాధించింది. ఇక ఈ విజయానికి ప్రధాన కారణం సంజు శాంసన్ అని చెప్పాలి. ఈ టోర్నీలో సంజు శాంసన్ చేసిన అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఈ టోర్నీలో సంజు శాంసన్ మొత్తం 5 మ్యాచ్లు ఆడి 321 రన్స్ చేశాడు. మొత్తం 80.25 సగటుతో 199.38 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ కు సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, కానర్ ఎస్టర్లు నామినేట్ అయ్యారు. కాగా సంజు శాంసన్ దీనికి విజేతగా నిలిచాడు. ఇక మార్చి 2026కు గాను ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు న్యూజిలాండ్ క్రికెటర్ అమెలికా గెలుచుకుంది. ఆమె
ఈ అవార్డు గెలుచుకోవడం ఇది 3వసారి. ఇక మార్చి నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో 3 మ్యాచ్లలో ఏకంగా 16 వికెట్లు తీసుకుంది. ఇందులో ఆమె కెరీర్ లోనే అత్యుత్తమైన గణాంకాలు కూడా ఉన్నాయి. ఒక మ్యాచ్ లో 34 పరుగులు ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీసుకుంది. ఇక ఈ సిరీస్ లో అమెలేకేర్ బ్యాటింగ్ లో 140 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆమె 276 పరుగులు చేసి న్యూజిలాండ్ ఈ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇక అమెలేకేర్ ప్రస్తుతం ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ఆల్రౌండర్ విభాగంలో మొదటి ర్యాంకులో కొనసాగుతుంది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.